నా కోసం, మా టీమ్ కోసం లైక్ చేయమని అడగట్లా, సబ్స్క్రైబ్ చేయమని అడగట్లా. మీరు కేవలం మీ రాసేంటి, మీ నక్షత్రం ఏంటనేది కామెంట్ చేయండి. ఒక 500 కామెంట్లు మేము టార్గెట్ పెట్టుకున్నాం. దయచేసి కామెంట్ చేయడం మిస్ అవ్వకండి. ఒక కామెంటే కదా అనుకోకండి. మీరు ఇచ్చే కామెంట్ మాకు కొండంత బలం అని గుర్తుపెట్టుకోండి. సో దయచేసి కామెంట్ చేయండి. జ్యోతిష్య శాస్త్రంలో గురువుకి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. దేవతల గురువైన బృహస్పతి ఆధ్యాత్మికతని, సంతానానికి శ్రేయస్సుని, జ్ఞానకారకుడని అంటారు. అటువంటి గురువు 12 సంవత్సరాల తర్వాత కర్కాటక రాశిలో ప్రవేశించనున్నాడు. అక్టోబర్ 20వ తేదీన దీపావళికి ముందు గురువు కర్కాటక రాశిలో సంచారం చేయబోతున్నాడు. కర్కాటక రాశి యొక్క గురువు ఉచ్చరాశి కావడంతో ఈ సంచారంతో కొన్ని రాశుల వారికి లబ్ధి జరుగుతుంది. వీరు అనుకున్నవి ఆ సమయంలో నెరవేరుతాయి. కొన్ని రాశుల వారు శుభ ఫలితాలను చూడబోతున్నారు. మరి ఆ రాశులు ఏంటో చూద్దాం. కర్కాటక రాశి వారికి గురువు రాశి మార్పు సానుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో కర్కాటక రాశి జాతకాలు గురువు కారణంగా మంచి ఫలితాలు పొందుతారు. గురువు కర్కాటక రాశిలో కర్మగృహంలోకి ప్రవేశిస్తాడు. ఈ సమయంలో కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగాలు చేసేవారు పదోన్నతులు పొందుతారు. వ్యాపారవేత్తలు తమ వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు. దీపావళి రోజు మీకు ఆకస్మిక ధనలాభం వస్తుంది. ఉద్యోగం చేసే చోట బహుమతులు పొందుతారు. గురువు సంచారం కారణంగా వృశ్చిక రాశి వారి జాతకాలు కలిసి వస్తుంది. వృశ్చిక రాశి వారి సమయంలో అన్ని విషయాల్లో అద్భుతమైనటువంటి అదృష్టాన్ని చవిచూస్తారు. వర్తక వ్యాపారాలు కూడా చేసేవారికి కలిసి వస్తుంది. కుటుంబ జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్కి సంబంధించిన వ్యాపారాలు చేసేవారు నిర్ణయాలు తీసుకోవడానికి సమయం మంచిగా ఉంది. ఇక వృశ్చిక రాశి వారికి శుభ ఫలితాలు ఇచ్చే సమయం ఇది. కన్యారాశి బృహస్పతి సంచారం కన్యారాశి జాతులకి సానుకూల ఫలితాలు ఇస్తుంది. ఈ సమయంలో కన్యారాశి జాతకులు సమాజంలో గొప్ప గౌరవ మర్యాదలు పొందుతారు. కన్యారాశిలో బృహస్పతి లగ్న గృహం నుంచి సంచారం చేస్తాడు కాబట్టి వీరికి ప్రజాదరణ ఉంటుంది. ఈ సమయంలో కోర్టు కేసులను గెలిచేటువంటి అవకాశం స్పష్టంగా ఉంది. చేసే ప్రతి పనిలో అదృష్టం మీ వెంటే ఉంటుందని అవకాశం ఉంది. అవివాహితులకి వివాహ ప్రతిపాదన చాలా స్ట్రాంగ్గా రాబోతున్నాయి. మరోపక్క జ్యోతిష శాస్త్రంలో చతుర్గ్రహ యోగానికి విశేషమైన ప్రాముఖ్యత ఉంది. ఈ యోగం చాలా అరుదుగా ఏర్పడుతుందని, దీనికి శుభసూచకంగా భావిస్తారని జ్యోతిష నిపుణులు చెప్తారు. ఈ నేపథ్యంలో ఈ నెలలో సెప్టెంబర్లో చతుర్గ్రహ యోగం ఏర్పడబోతోంది. సింహరాశిలో బుధుడు, శుక్రుడు, కేతువు, సూర్యుడు సంగమం ద్వారా యోగం ఏర్పడుతుంది. ఈ యోగం కొన్ని రాశులకు అద్భుతంగా ఉంటుంది. వేద పంచాంగం ప్రకారం గ్రహాలు ఒక నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తాయి. ఇలా గ్రహాల సంచారం జరిగే సమయంలో అవి వివిధ యోగాలను ఏర్పాటు చేస్తాయి. మన జీవితాల మీద, సమాజం మీద ప్రత్యేక ప్రభావం చూపిస్తాయి. సెప్టెంబర్లో ఒక ప్రత్యేక చతుర్గ్రహ యోగం ఏర్పడుతుంది. బుధుడు, శుక్రుడు, కేతువు, సూర్యుడు సింహరాశిలో కలవడం ద్వారా ఇది ఏర్పడుతుంది. ఈ యోగం కొన్ని రాశులకు చాలా శుభప్రదంగా ఉంటుంది. అదృష్టం ప్రకాశిస్తుంది, సంపద పెరుగుతుంది. అలాగే నిలిచిపోయినటువంటి డబ్బు తిరిగి పొందే అవకాశం ఉంది. ఈ యోగం వల్ల ఏ రాశుల వారు ప్రత్యేక ఆశీర్వాదాలు పొందబోతున్నారో చూడాలి. సింహరాశి చతుర్గ్రహ యోగం ఈ రాశిలో మొదట్లో ఇంట్లో ఏర్పడుతుందని, ఇది సింహరాశి వారికి చాలా శుభప్రదంగా ఉండవుతుందని తెలుస్తుంది. ఈ సమయంలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వీరు చేపట్టిన ప్రతి పని విజయవంతమవుతుంది. ప్రజాదరణ పెరగడంతో పాటు సూర్యుడు, శుక్రుడు కూడా కెరీర్లో ప్రయోజనకరంగా ఉంటారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వివాహితులు సంతోషకరమైన వివాహ జీవితాన్ని గడుపుతారు. జీవిత భాగస్వామి నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తుంది. వ్యాపారవేత్తలు ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉండదు. కొత్త భాగస్వామిని చేర్చుకోవడం వల్ల మంచి ప్రయోజనం పొందుతారు. వృశ్చిక రాశి వారికి కూడా మంచి లాభదాయకంగా ఉంటుంది.